భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు లోబడి పనిచేయాలి. ఈ మధ్య ఒక పిచ్చి రేగింది. అన్యమతాలు క్రైస్తవులు కిందకు దిగాలి. దీన్ని నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు నువ్వు చేసేది తప్పని నేను తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఎవరు ఇటువంటి క్రియలకు పాల్పడకూడదు. మరి అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను, క్రైస్తవ మతం పైన నమ్మకం ఉన్న బిడ్డలను దిగిపోనడం నేను ఖండిస్తున్న. భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేదు, సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదు దిగిపోండి అని చెప్పేదానికి. రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా. అన్ని మతాలు అంటారు, 20-30 మందిని దించుతానంటారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నిన్ను సూటిగా, దాదాపు 5,000 మంది మా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎస్సీలు, దళితులు ఏమి చేస్తున్నారు? కక్కసులు కడగతున్నారు, చిమ్ముతున్నారు, దుప్పట్లు ముడుస్తున్నారు, దుప్పట్లు మరి తుడుస్తున్నారు. మరి ఈ 5,000 మందిలో 4,500 మంది ఆదివారం చర్చికి వెళ్తున్నారు. అనుమానమే లేదు. ఈ 4,500 మందిని కూడా తెచ్చుతావా? నీకు దమ్ముందా? చంద్రబాబు నాయుడు నిన్ను అడుగుతున్నా. అన్యమతం అంటావు, ఆడి చిమ్మేవాళ్ళు, తుమ్మేవాళ్ళు, తుడిసేవాళ్ళు, కక్కసులు కడిగేవాళ్ళు దళితులు. ఈ దళితులు 4,500 మంది పనిచేస్తున్నారు తిరుమలలో. వీళ్ళని నువ్వు దించుతావా? నీకు దమ్ముందా? మీ వాళ్ళు నారావారి పని నుంచి తీసుకురాగలవా? ఎందుకు ఈ పొరపాటు జరుగుతా ఉంది? అన్యమతం అనే పేరు మీద నేను సూటిగా నేను ఏలెత్తి అడుగుతున్నాను. ఆపు! అన్యమతం ఏంది? అన్యమతం భారతదేశంలో 10 మతాలు ఉన్నాయి. ఈ 10 మతాలు నువ్వు దించేదా? నువ్వెవడవయ్యా? వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు చెప్తారు భారత రాజ్యాంగాన్ని గురించి తెలియనటువంటి పిచ్చోళ్ళు. 4,500 మంది చర్చికి పోయే వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడగలవా? శ్యామల్ రావు, నువ్వు ఐఏఎస్ అధికారివి, ఏంటి నువ్వు చేస్తుండేది? తప్పని నేను ఖండిస్తున్నాను.